హాయ్ అండి. అందరికీ జస్ట్ పెరట కృతజ్ఞతలు. థ్యాంక్ యూ హాల్ భారతీయులందరికీ, మీ అందరికీ జస్టిస్ పెరట థ్యాంక్ యూ కృతజ్ఞతలు. నేను మీ సోదరుడిని కరుణాని మాట్లాడుతున్నాను. ఈ దినాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం పెట్టి ఆయుస్సుని పెట్టి మీ ముందుకు రావడానికి వీడియో ఇచ్చిన కారణం ఆ పరమ తండ్రి ఆత్మల తండ్రికే యేసుక్రీస్తు వారి మహిమ కలగని. హాయ్ ఫ్రెండ్స్, ప్రేమైన భారతీయులందరికీ కూడా, మీ అందరికీ ఇండియన్స్ అందరికీ కూడా ఈరోజు ఈ వీడియో ముఖంగా మీ ముందుకు రావడానికి నేను ఎంతో ధన్యుణ్ణి. ఇవాళ పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి క్రైస్తవ సమాజముగా క్రైస్తవ యాత్రలు కూడా, అంటే క్రీస్తుని ఎరగని వారు కూడా మీరు ఈ వీడియోని వీక్షించండి, ఆలకించండి. క్రీస్తు అనే ఆయన ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. క్రీస్తు అనే ఆయన మనుష్యులు, ఈ మానవులుకి, ప్రతి ఒక్క మనిషికి కావలసిన వ్యక్తి. ఆయన మనవలే వచ్చారు, భూమి మీదకి జన్మించారు. క్రీస్తు ఏమండి, మనకి మనుషులలో ఎక్కడన్నా అణగారైన వర్గాలు ఉన్నాయా? బానిసలో ఇంకా జనాలు మగ్గిపోతున్నారా? ఎక్కడన్నా అవినీతి, అన్యాయం, దౌర్జన్యాలు జరుగుతున్నాయా? క్రీస్తు విప్లవం అక్కడ జరిగింది. చూడండి, క్రీస్తుని గురించి చాలా పెద్దలు, గొప్పవారు చెప్పారు. క్రీస్తు విప్లవకారుడు, గొప్ప విప్లవ స్ఫూర్తి కలిగిన వ్యక్తి. ఆ క్రీస్తు విప్లవమే మాకు కూడా ఆ స్ఫూర్తిని ఇచ్చిందని చాలామంది మీరు తెలుసుకోండి. ఒక భగత్ సింగ్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు, క్రీస్తుని గురించి వారు చెప్పి ఉన్నారు. అండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ఇది మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం దేవుడి మాటలు జ్ఞానం చేసుకుందాం. అలాగే పరిశుద్ధ గ్రంథం బైబిల్ యోహాను సువార్త, న్యూ టెస్టిమెంట్ యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యూదులు అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఉండును. అతడు రాత్రియందు తన యొద్దకు వచ్చి యేసు దగ్గరకు వచ్చాడు. నికోదేము అని ఆయన ఒక ప్రవక్తనుడండి. యూదులలో ఒక ప్రవక్త, మంచి బోధకుడు ఉన్నాడు. ఈయన పరిసయ్యుడు. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి యేసు యొద్దకు వచ్చాడు. ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పును. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యాన్ని చూడలేడని నికోదేము అనే ప్రవక్తకి యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడండి, చెబుతున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే గాని
దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా శుద్ధిగా మనస్సు పూర్తిగా ఏ కల్మసం, ఏ కుళ్ళి, ఏ కుతంత్రాలు, ఏ మనస్సులో ఏ భేదము, ఏ అసూయ, ఏ కలహము, ఏ మత్సరము లేకుండా ఒకడు కొత్తగా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే కానీ దేవుడు రాజ్యములో అతనికి చోటు లేదంటండి. అలా ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా శుద్ధులుగా అవుతారో వారు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకు నికోదేము ముసలివాడైన మనుష్యుడు ఎలాగ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా ఆయనను అడగగా, యేసు ఇట్లను ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మించితే కానీ దేవుడు రాజ్యములో ప్రవేశింపలేడు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. శరీర మూలముగా జన్మించిన శరీరము, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మయి ఉన్నది. చూడండి, శరీర మూలముగా జన్మించిన శరీరము, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మయి ఉన్నది. ఏమండి, అందుకే దేవుడు ఒక మాట మాట్లాడతారు, మొన్నైనది వెనకట వలె మనులో కలిసిపోద్ది. శరీరం మనులోంచి వచ్చింది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుందండి. ఏమండి, ఈ మట్టి బొమ్మ చేసాడు దేవుడు, దీనికి దేవుడు జీవాత్మ ఊదాడు. మరి ఆత్మ దేవుడు దయచేసాడు కదా, దేవుడు రాజ్యానికి వెళ్ళిపోవాలి కదా. ఈ మొన్నైన ఈ మట్టి బొమ్మ ఈ మట్టిలో కలిసిపోవాలి. అండ్ దీంట్లో ఉన్న దేవుని ఆత్మ దేవుడి వద్దకు వెళ్ళిపోవాలి. ఇది దేవుడు చట్టం, దేవుడు లా, దేవుడు సత్యం. ఇది ప్రేమైన వారులారా, ప్రేమైన క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సహోదర సహోదరిమణులారా, నా హైందవ సహోదర సహోదరిమణులారా, నా ఇస్మాయిల్ సహోదర సహోదరిమణులారా, అందరూ దేవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మాటలు చదువుకోండి, అభ్యాసం చేసుకోండి, మీ పిల్లలకు అభ్యాసింప చేయండి. ఈ మాటలు ఉండటం వల్ల మన కుటుంబాలు శాంతంగా ఉంటాయి. ఏమండి, ఈరోజు చాలామంది నా సహోదర సహోదరిమణులు చాలామంది ఈరోజు మన ఆత్మ మూలంగా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలండి. యేసుక్రీస్తు రక్షణ పొందుకున్న మనము ఆయన సిలువు భారం మోసుకోవాలి. మనం క్రైస్తవుల బాధ్యత. జీసస్ క్రీస్తుని యాక్సెప్ట్ చేసిన మనము, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా స్వరక్షకుడుగా అంగీకరించిన మనము క్రీస్తు భావజాలాన్ని, క్రీస్తు స్ఫూర్తిని మనలో నింపుకుంటూ అనేకులకి ఆ మాదిరిని మనం పరిచయం చేయాలి. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందామండి. వెలుపల నుండి లోపలికి పోయి మనస్సుని అపవిత్రునిగా చేయగలగనేది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనస్సుని అపవిత్రునిగా చెయ్యును. చూడండి, వెలుపల నుండి ఏ అయితే మనం తినే పదార్థాలు కానీ, ఆహార పదార్థాలు కానీ, పానీయాలు కానీ ఏవైతే ఉన్నాయో మంచివి, మంచి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మనిషిని లోనకెళ్ళి అపవిత్రపరచమంటండి. అంటే ఆత్మను అపవిత్రపరచమంట. ఏమండి, దేవుడు చెప్తున్నాండి. యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాటలు మార్కు సువార్తలో. వెలుపల నుండి లోపలికి పోయి మనస్సుని
వెలపలనగా బయట నుంచి అండి, బయట నుంచి, అవుట్ సైడ్, బయట నుంచి. వెలపల నుండి లోనకు పోయి మనస్సుని అవపత్రుగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళి నీవే మనస్సుని అపపవిత్రునిగా చేయును. అంటే ఇన్సైడ్, లోన్ నుంచి అండి, లోన్ నుంచి బయటికి వెళ్ళినవే మనసుని అవపత్రుగా చేయనంటుంది, అపపవిత్రునిగా చేయనంటుంది. అంటే ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయన అడగగా ఆయన వారిది ఇట్లను, మీరును ఇంత అవివేకులై ఉన్నారే, వెలుపల నుండి మనస్సుని లోపలికి పోవినది ఏదియు వానిని అపవిత్రులుగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములోకి ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించుచు బహిర్భూములో, అంటే బహిర్భూమి అనగా మీకు తెలుసు కదండి, బహిర్భూమి అనగా టాయిలెట్స్, బాత్రూమ్స్, ఇవన్నీ బహిర్భూములో విడవబడును. అంటే మెటీరియల్ ఫిల్టర్ అయిపోద్ది, వేస్ట్ ఫిల్టర్ అయిపోద్ది. బహిర్భూములో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరుచును. చూడండి, అంటే ఫిల్టర్ చేస్తుంది, ఇంకా అయిపోతుంది, వేస్టేజ్ వెళ్ళిపోతుంది. మనస్సును లోపల నుండి బయలు వెళ్ళినదే మనస్సును అపవిత్రపరచును. లోపల నుండి అనగా ఇన్సైడ్, లోన్ నుంచి, ఏమండి, లోపల నుండి అనగా మనస్సులు హృదయముల నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, దేవుణ్ణి దూషిస్తాం, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనస్సుని అపవిత్రపరుచునని ఆయనను చెప్పును. చూడండి, ప్రేమైన క్రైస్తవ జనాంగమా, ప్రేమైన క్రైస్తవ సహోదర సహోదరీమణులారా, దేవుడు క్లియర్ కట్గా చెప్తున్నాడు దేవుడు. వెలపల నుండి బయట నుండి లోనకు పోయి కూడా మనసుని అపవిత్రపరచవు. లోన నుండే వస్తాయి కాబట్టి, లోన నుండే హృదయంలో అతిగా ఆలోచనలు, దేవుడికి నచ్చని ఆలోచనలు పుడతాయి కాబట్టి అవి మనసుని అపవిత్రపరుస్తాయి. నా హృదయమే కాదు, మానవ హృదయం అంతా కూడా చెడ్డదని దేవుడు చెప్పి ఉన్నాడు, మీరు తెలుసుకోవాలి. లేదండి మా హృదయంలో పుడతలేదు అన్నారు అనుకో, అది మీరు పొరపాటు, అవివేకం అవుతుంది, దేవుడిని కొట్టివేసిన వారు అవుతారు మీరు. అంటే దేవుడిని ధిక్కరించిన వారు అవుతారని అర్థం మాట. ఏంటి నా హృదయంలో పుడతలేదండి, నా హృదయం అంతా దేవుడికి అనుకూలమైన ఆలోచనలో పడుతుంది, ఎప్పుడు దేవుడు 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 అంటుంది, దేవుడు తిడతలేదు అనుకుంటున్నారేమో మీరు, చాలా పొరపాటు పడతారు మీరు. నీ హృదయములో ప్లస్ మైనస్ ఉంటాయి. ప్లస్ దేవుడిని ఎప్పుడు పొగుడుతుంది, కనపరుస్తుంది, మైనస్ ఎప్పుడు తిట్టిస్తుంది. దేవుడిని తిట్టిస్తుంది, మనుషులను తిట్టిస్తుంది, నిన్ను నీకే తిట్టిస్తుంది, నిన్నే చంపుకునేలా చేస్తుంది. ఇది నిజమైన దేవుడు చెప్పిన సత్యం మాట. అందుకే దేవుడు చాలా గొప్పవాడు, భవిష్యత్తు ఎరిగినవాడు దేవుడు, మనుషులు హృదయాన్ని ఆంతర్యాన్ని కలగజేసినవాడు దేవుడు. వెలపల నుండి పోయి లోనకి పోతాయి, కడుపులోకి పోతాయి, బహిర్భూములు ఇడవబడతాయి. బహిర్భూములో టాయిలెట్స్లో, బాత్రూమ్స్లో అవి కూడా మనల్ని వెలప నుండి లోన పోయి అపవిత్రపరచగా, లోనను ఇన్సైడ్, లోన నుండి బయటికి వెళ్ళేవి, వెలపలకు వెళ్ళేవి, లోన నుండి వెలపలకు వెళ్ళేవి మనసుని అపవిత్రపరుస్తాయి. ఏంటంటే దురాలోచనలు, ఏంటండి, దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములను, కామ వికారములు, మత్సరములు, దేవదూషణలు, అహంభవము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనసుని అపవిత్రపరచునని చెప్పును.
ప్రేమైన వారులరా, ప్రేమైన క్రైస్తవ సమాజమా, ఎక్కడున్నారు మీరు? ఇంకా ఆలోచించండి. మీరు ఎక్కడున్నారు? ఇంకా వెలపలే ఉన్నారా? మీరు లోన ఉన్నారా? ఇంకా క్రీస్తుని వెలపలే చూస్తున్నారా? మీరు లోనకెళ్ళి చూస్తున్నారా? ఈరోజు సమాజానికి దేవుడు పట్టలేదండి. దేవుడు నిజంగా చెప్తున్నానండి, దేవుడు పట్టలేదండి. ఒకవేళ పట్టే అన్న విత్తున్నాడు అనుకోండి, దేవుడు పట్టేటరా ఈ వ్యక్తికి ఉన్నాడు అనుకోండి, వ్యక్తిని, ఆ వ్యక్తిని ఎలాగైనా గురిపెట్టి ఎలాగన్నా లాగాలి. ఈయన్ని 100 మందిని ఈడు ఒక్కడో దేవుడికి చిక్కాడు, ఈయనన్నా లాగాల. 100 మంది ఎలాగైతే నా చేతిలో ఉన్నారు కాబట్టి వారి పని నాకు ఏమీ లేదు, కానీ ఈయన్ని లాగేల ముందు దేవుడి నుంచి అని చూస్తాడండి, నన్నన్నా సరే. ఏమండి, దేవుడు రక్షణ పొందుకున్న మనకి అపవాదేసే వల ఏంటంటే, వాడు 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 సంధించే బాణం ఏంటంటే, 100 మంది ఎలాగో నా చేతిలో ఉన్నారు కదా, వాడి గురించి నాకు ఏ సంస్థ లేదు, వాడు నా చేతిలో ఉన్నారు, ఈ ఒక్కడిని వేసేవాళ్ళ ముందు మనం, ఈడు దేవుడికి దగ్గరే ఉన్నాడు, ఈయన్ని కూడా లేపెత్తగాని పని అవ్వదు మనల్ని. ఏమంటే దేవుడు బిడ్డలని, దేవుడు భక్తులుగా పిలువబడుతున్న మనల్ని వాడు వలలో ఉగ్గి వాడి వలలోకి చిక్కించుకోనాకి ఎనీ టైం నిద్ర లేకన్నాడు తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదమా ఈ తిరుగుచున్నాడు గర్జించే సింహం వల్లే, మీ విరోధైన అపవాది. ప్రేమైన క్రైస్తవులారా, వెలపల నుండి లోనకి పోవే ఇవి కూడా మనిషిని అపవిత్రపరచవు. లోన నుండి బయటికి వచ్చేవి ఏవైతే వస్తాయి, శాపవచనాలు, సిరాకులు, అసూయ, సొనుగుడు, ఏవైతే వస్తాయో ఇవన్నీ కూడా నిన్ను అపవిత్రపరుస్తాయి. మెయిన్ అవి తీసేవాళ్ళం, అవి తీసేసి వెలపల్లో అయినా దేవుడికి నచ్చని అనుకో, అప్పుడు అవి కూడా తీసే తప్పులేదు. నువ్వు మేను లోనే ఉంచుకుని బయట మీద నువ్వు దృష్టి పెట్టి వేషధారనే చూసావు అనుకో, దేవుడు మన ఆంతర్యం చూస్తాడు. ప్రేమైన వారులారా, ప్రేమైన క్రైస్తవులారా, ప్రేమైన భారతీయులారా, ప్రేమైన సమాజమా, క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీరు బైబిల్ బాగా అర్థం చేసుకోవాలి. బైబిలు మీరు జబ్బు వచ్చిందని పొట్టం పెట్టుకుంటే, తలనొప్పి వచ్చింది నెత్తిని పెట్టుకుంటే, కుర్రోడు ఎగ్జామ్ కానీ పెన్న మీద ప్రార్థన చేయితే, స్కూల్ బుక్ మీద ప్రార్థన చేయితే, మీరు దేవుడు మీ ప్రార్థనలు యాక్సెప్ట్ చేయడు. మీరు ఏమనుకున్నా ఇది దేవుడు చెప్పిన సత్యం ఏంటి. మీరు నిజంగా చేయాలి ప్రార్థన. మీ ప్రార్థన ఎలాగ ఉండాలి, నిజంగా చేయాలి. మీ ప్రార్థన నిజమైన ప్రార్థన కలిగి ఉండాలి. మీరు నిజమైన సత్య ప్రార్థన, ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. మీరు అవసరానికే వాడుకోగాడు దేవుణ్ణి మీ అవసరాలకి తీర్చమని అడగగాడు ఎప్పుడుని. దేవుడు ఆకలి తీర్చే అవసరాలు ఎప్పుడు మీరు చేయాలో తెలుసుకోవాలి. దేవుడు పోషిస్తున్నాడు ఈ మానవ జాతిని. మరి దేవుడు ఎప్పుడన్నా దేవుడు ఆకలి తీర్చారా? మానవులు ఒకసారి దేవుడిని అడిగారా, దేవా నీకు ఆకలి ఉందా, ఆకలి మేము పెడితే తీరుతుందా, మేము పెట్టే అన్నం నీకు పెడితే నీకు తీరుతుందా, ఆహారం నీకు ఆకలి తీరుతుందా తండ్రి అని ఎప్పుడన్నా మనుషులు అడిగారా? దేవుడికి ఆకలి ఉంది, కానీ నువ్వు తినే ఆహారం కాదు, నువ్వు తాగే నీరు కాదు, అవన్నీ నువ్వు తాగు, నువ్వు తిను. దేవుడు నీకు ఈ పంచిపోతాలు నీకు ఇచ్చాడు, ఈ సృష్టి అంతా నీ కొరకే, గెలాక్సీ అంతా నీ కొరకే కలగజేశాడు. కానీ నువ్వు దేవునికి నీ ఆత్మని నీతిగా అర్పించాలి. నీ ఆత్మను పవిత్రముగా అర్పించాలి దేవుడికి. నీ ఆత్మతో దేవుడు క్రియలు చేయాలి. దేవుడు భూలోకానికి రాడు కాబట్టి, దేవుడు నువ్వు కట్టే గుడిలో ఉన్నాడు కాబట్టి, నువ్వు కట్టే చర్చిలో ఉన్నాడు కాబట్టి, నువ్వు కట్టే మసీదులో ఉన్నాడు కాబట్టి, దేవుడు ఆత్మ నీ హృదయంలో ఉంది కాబట్టి, దేవుడు చేయమన్న క్రియలు దీనులని, పేదవారిని అందరినీ సమానంగా గౌరవించి
అందరినీ ప్రేమించి ప్రతి ఒక్కరి పట్ల సానుకూలమైన మనస్సు కలిగి ఉండి నీ ఆంతర్యములో భౌతికంగా ఈ ఈ ఈ భారతదేశంలో నీకు కులం ఉండొచ్చు. ఇండియన్ లా ప్రకారం, ఇండియన్ చట్టం ప్రకారం. కానీ నీ ఆంతర్యంలో కులం ఉండకూడదు. నువ్వు జీసస్ని అంగీకరించిన తర్వాత నువ్వు జీసస్ క్రీస్తుని పాలేవేయక నీ ఆంతర్యంలో కులం ఉండకూడదు. మరి ఆంతర్యం ఎరిగేవాడు దేవుడు, దాన్ని గమనిస్తాడు దేవుడు. దయచేసి మీరందరూ క్రీస్తుని బాగా ఫాలో అవ్వాలని మీ సోదరుడుగా క్రైస్తవులకి భారతీయులందరికీ జీసస్ పేరట థ్యాంక్ యూ. ఆ పరమ తండ్రికి, మా ఆత్మ తండ్రికి జీసస్ వారి పేరట మహిమ కలగాలని మీ అందరికీ థ్యాంక్ యూ. మీ అందరూ దేవుడు దీవులు పొందుకోవాలి. దేవుడి మాటలు మీరు అందరూ వీక్షించండి, ఆలకించండి. మరొకసారి దేవుడు అవకాశాన్ని, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, ఆవేశం పెట్టి మరొకసారి మీ ముందుకు రానాకి దేవుడు చిత్తమైతే మళ్ళీ వీడియోలు కలుసుకోవచ్చు. అందరికీ థ్యాంక్ యూ. నా వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని, మనందరం దేవుడి పనులు నిరంతరం కొనసాగాలండి. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించాలని. అందరికీ ఆమేన్.